హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నుంచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నుంచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 22 జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో వచ్చింది. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం అని చెప్పాం. సో ఒక నూతనమైనటువంటి పథకం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఇటీవల కాలంలో కూడా మనకి ఒక పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు తరచూ వార్తలో నిలుస్తున్నాయి. సో వార్తలో నిలుస్తున్నటువంటి తరచూ నిలిచేటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఈ రోజు ఉడాన్ అని చెప్పే ఒక స్కీమ్ మనకి వార్తలో నిలిచింది. సో ఉడాన్ స్కీమ్ పేరిట ఇటీవల కాలంలో కూడా తరచూ మనకి వార్తలు నిలుస్తున్నాయి. అది కూడా మనకి పంజాబ్ రాష్ట్రమే మనకి ఎక్కువగా కూడా మనకి మెయిన్గా తీసుకుంటే నిలవడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మనకి ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి వివిధమైనటువంటి ఏంటి అంటే ఉడాన్ పేరిట రీజనరేటివ్ ప్రోగ్రామ్ ఒకటి ఇటీవల కాలంలో చూసాం. అండ్ అదేవిధంగా చూస్తే ప్రాంతీయ విమానాశ్రయాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల ఈ యొక్క ఉడాన్ ప్రోగ్రామ్ని మనం చూడడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా ఉడాన్ పేరిట నీ ఉడాన్ అని చెప్పి ఇండియాలోని మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమంతో ఉడాన్ పేరిట ఒక రాష్ట్రం అనేది మనకి వార్తలో నిలవడం అయితే జరిగింది. అదేవిధంగా తీసుకుంటే మరొక రాష్ట్రం వచ్చేసరికి మనకి ఇక ఉడాన్ పేరిట రీజనరేటివ్ ప్రోగ్రామే కాకుండా మనకి ప్రాంతీయ విమానాశ్రయాలను పెంపొందించేందుకు గాను ఆ యొక్క అంశంతో సో వివిధ రకాలైనటువంటి అంశాలతో ఈ యొక్క ఉడాన్ స్కీమ్ మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా మనకి ఈ రోజు తీసుకుంటే మనకి మరలా ఈ యొక్క ఉడాన్ స్కీమ్ అనేది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశంగా ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. అది ఏంటి అంటే మహిళలకు సంబంధించినటువంటి వారికి కావలసినటువంటి నిత్యావసరాలను తీర్చడం కోసం, వారికి కావలసినటువంటి నిత్య అవసరమైన వస్తువులను కానీ నిత్యావసరాలను అందించడం కోసం ఉపయోగించేటువంటి ఒక స్కీమే, ఒక పథకమే మనకి ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వారు ఎవరు అంటే పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో వీరు దీనికి శ్రీకారం చుట్టారు. అదేంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పి ఒక సంస్థ ద్వారా దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. సో ఈ పథకం ద్వారా మహిళలకు నిత్యావసరాలను అందించడం అనేది ఒక ముఖ్యమైన ఉద్దేశంగా తీసుకోవడం జరుగుతుంది. కేవలం మనకి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి వార్తలు నిలవడం అయితే జరిగింది. ఈ రోజు మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి యొక్క మనకి ఈ యొక్క పథకం అనేది వార్తలో నిలిచింది. ఏ విధంగా అంటే మే 28న ఎందుకోసం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు, దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మే 28న ఒక ప్రాముఖ్యమైన దినంగా మనం ఒక దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అది ఏంటి అంటే మనకి మెయిన్గా తీసుకుంటే వరల్డ్ మెన్షనర్ హైజీన్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఒక దినంగా మనం దీన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క మనకి మెయిన్గా తీసుకుంటే వరల్డ్ మెన్షనర్ హైజీన్ అని చెప్పే ఒక కార్యక్రమాన్ని ఆ యొక్క మెయిన్గా తీసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి ఒక అంశంగా చెప్పుకుంటాం. సో దానిని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మే 28న జరుపుకోవడం అనేది జరుగుతుంది. సో దానికి గుర్తుగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క ఉడాన్ స్కీమ్. ఎప్పుడు కూడా మనకి ఈ యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజు అనేది, ఒక ప్రత్యేకత అనేది ఉంటే దానికి సంబంధించినటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. లైక్ ఏదైనా ఒక రోజు అనేది మనకి మే 28 అని చెప్పాము ఎగ్జాంపుల్కి. సో ఆ యొక్క డేన ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే దానికి కారణాలు ఏంటి అండ్ మెయిన్గా దానికి సంబంధించినటువంటి అంశం అనేది, కాన్సెప్ట్ అనేది క్లియర్ కట్గా మనకి ఈ యొక్క ఐడియా అనేది ఉండాలి. సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఆ విధంగా తీసుకుంటే మనకి ఒక మే 28ని వరల్డ్ మెన్షనర్ హైజీన్ అని చెప్పి హైజీన్ దినోత్సవంగా జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా దీనిని జరుపుకోవడం అయితే జరుగుతుంది. సో అందువలన దానికి గుర్తుగా మనకి ఒక మహిళలకు సంబంధించి ఋతుచక్రంకు సంబంధించినటువంటి డేగా దీన్ని ప్రకటించడం అయితే జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి ఒక దినం అని చెప్పవచ్చు. సో ఈ మే 28 ప్రాముఖ్యతను వరల్డ్ మినిస్ట్రీ ఆఫ్ మెన్షనర్ హైజీన్ డే అని చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ యొక్క డే సందర్భంగా యొక్క పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని, యొక్క ముఖ్యమైనటువంటి వినూత్నమైన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అయితే జరిగింది. సో ఆ యొక్క కార్యక్రమం అనేది మనకి ఉడాన్ స్కీమ్ అని చెప్పి ఒక పేరిట దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రతి సంవత్సరము కూడా మనకి 45.54 crores సేఫ్టీ న్యాప్కిన్స్ అనేది దీన్ని సరఫరా చేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మనకి ఈ బిట్ అనేది. సో ప్రతి ఒక్క అంశం పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఎవ్రీ ఇయర్ అనేది మనకి 45.54 crores అని చెప్పే వీటిని
అందించడం అయితే జరుగుతుంది. సో సేఫ్టీ న్యాప్కిన్స్ని అందించడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ విధంగా తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వమే వారికి అందించడం అయితే జరుగుతుంది అని చెప్పి ఈ యొక్క కార్యక్రమం పేరిట ఈ రోజు ఉడాన్ స్కీమ్ను ప్రారంభించడం అయితే జరిగింది. సో ఉడాన్ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళలకు సంబంధించి వారి యొక్క మెయిన్గా తీసుకుంటే వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలను అందించేటువంటి ఒక ప్రక్రియనే మనం ఈ యొక్క ఉడాన్ స్కీమ్గా తీసుకుంటాం. దీన్ని ఆరంభించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే మనకి పంజాబ్ రాష్ట్రం. సో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్కాట్లాండ్కి సంబంధించి ఇటీవల ఈ యొక్క స్కీమ్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో దేశవ్యాప్తంగా తీసుకుంటే మొట్టమొదటి రాష్ట్రంగా మనం ఈ యొక్క పంజాబ్ రాష్ట్రాన్ని తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే ఉన్నటువంటి మొట్టమొదటి దేశం ఏది అంటే స్కాట్లాండ్. తరచూ మనకి వార్తలు నిలుస్తున్నటువంటి ఒక దేశం ఏది అంటే స్కాట్లాండ్ అని చెప్పవచ్చు. ఒక సంస్థకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో మనం చూసాం. సో అటువంటి వాటికి తీసుకుంటే ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా స్కాట్లాండ్ ఈ రోజు ఈ యొక్క వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఈ విధమైనటువంటి ఉడాన్ స్కీమ్ పేరిట రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అండ్ స్టేట్ మనకి దేశం వచ్చేసరికి కంట్రీ వచ్చేసరికి స్కాట్లాండ్ అని చెప్పవచ్చు. సో ఈ యొక్క రెండు కూడా మనకి ఈ రోజు యొక్క అంశంతో వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మహిళలకు సంబంధించి వారి యొక్క నిత్యావసరాలను తీర్చేటువంటి ఒక ప్రక్రియతో ప్రారంభమైనటువంటి స్కీమే మనకి ఈ యొక్క ఉడాన్ స్కీమ్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక స్కీమ్ గా చెప్పుకోవచ్చు. సో మనకి మెయిన్ గా ఇటువంటి అంశాలకు సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి నూతనమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టిన అండ్ ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అండ్ మెయిన్ గా ఎవరు ప్రవేశపెట్టారు. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అది మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఉడాన్ స్కీమ్. సో ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క ఉడాన్ పేరిట వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అనేది నిర్వహించడం అయితే జరిగింది. సో ఏ రాష్ట్రం ఆధ్వర్యంలో అండ్ ఏ మినిస్టర్ ఆధ్వర్యం, చాలా ఇంపార్టెంట్, ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించారు అని చెప్పి ఒక అంశం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క దేని ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అని చెప్పి ఒక సంస్థ ఆధ్వర్యంలో దీనిని యొక్క ఉడాన్ స్కీమ్ ని వీరు చేపట్టడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చేటువంటి ఫస్ట్ టాపిక్ అయినటువంటి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చేటువంటి మరొక అంశం ఏంటి అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఆ యొక్క ముఖ్యమంత్రి గారు ఎవరు అంటే ఉత్తరాఖండ్కి సంబంధించి తీరత్ సింగ్ రావత్. చాలా ఇంపార్టెంట్. తీరత్ సింగ్ రావత్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని, ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి వార్తలో నిలిచారు. క్యాబినెట్ సమావేశంలో మనకి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్గా మనకి యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఇటీవల కాలంలో హైకోర్టు విషయాలకు సంబంధించి కావచ్చు, నూతనమైనటువంటి వడవరికలను, నూతనమైన కార్యక్రమాలను చేపడుతూ తరచూ వార్తలు నిలుస్తుంది. సో ఏ రాష్ట్రాలు అయితే తరచూ వార్తలు నిలుస్తున్నాయో అండ్ ఏ అంశాల పట్ల వార్తలు నిలుస్తున్నాయి, సో ఈ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించండి. సో అటువంటి అంశాల్లోకి తీసుకుంటే మనకి ఒక ఉత్తరాఖండ్ రాష్ట్రం అనేది నిలవడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి మరలా కూడా మరొకసారి ఈ యొక్క తీరత్ సింగ్ రావత్ గారు వార్తలు నిలిచారు. సో తీరత్ సింగ్ రావత్ గారు ఆ యొక్క ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు. సో వీరు తీసుకున్నటువంటి ఒక తీర్మానం ఈ రోజు మనకు వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ అని చెప్పి చెప్తాం. సో శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఈ రోజు వీరు తీసుకున్నటువంటి ఒక కీలకమైన నిర్ణయం, ఈ యొక్క క్యాబినెట్ లో దీన్ని ప్రవేశపెట్టి దీన్ని నిర్వహించడానికి కూడా ఆమోదం పొందారని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. శబ్ద కాలుష్యానికి సంబంధించి ఆ ఒక సౌండ్ పొల్యూషన్ కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ టెక్నిక్, కంట్రోలింగ్ మెథడ్ అని చెప్పి ఈ యొక్క తీర్మానాన్ని వీరు తీసుకురావడం అయితే జరిగింది. సో ఏ విధంగా దీనిని నిర్వహిస్తున్నారు అండ్ మెయిన్గా ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటంటే మనందరికీ కూడా తెలుసు. దీనివల్ల మనకి మెయిన్గా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కూడా తలెత్తడం అయితే జరుగుతుంది. సో సౌండ్ పొల్యూషన్కి సంబంధించి మెయిన్గా వచ్చేటువంటి డిసీజ్ ఏంటి అంటే అండ్ మెయిన్గా వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లం ఏది అంటే హార్ట్ అటాక్. సో ఎవరైతే ఈ యొక్క బలహీనులై ఉంటారో సో అటువంటి వారి యొక్క హార్ట్ అటాక్ అనేది ఎక్కువగా కూడా రావడం ఇటీవల కాలంలో కూడా మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య అధికంగా ఉండడానికి గల కారణం అండ్ ఏ వ్యాధి బారిన పడి ఎక్కువగా కూడా మనకి ఈ యొక్క మరణాలు సంభవిస్తున్నాయంటే హార్ట్ అటాక్, గుండెపోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న వారి శాతం ఎక్కువ అని చెప్తున్నారు. సో దానికి సంబంధించి ఒక స్మాల్ సైజ్ ఒక గుండెను కూడా తయారు చేసి ఇటీవల కాలంలో ఒక సంస్థ వార్తలో నిలిచింది అమెరికాకు సంబంధించి. సో వారు దాని యొక్క అధ్యయనంపై చర్యలు తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ యొక్క గుండెపోటుకు సంబంధించి ఇంతవరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యయనం అనేది లేదు. సో దాని కొరకు ఒక స్మాల్ సైజ్ హార్ట్ను కూడా ప్రిపేర్ చేసి దాని ద్వారా రూపకల్పన ద్వారా
యొక్క అధ్యయనాన్ని కొనసాగించాలి అని చెప్పి ఇటీవల కాలంలో కూడా మనకి ఒక హార్ట్కి సంబంధించినటువంటి ఒక అంశం చూసాం. సో ఈ రోజు తీసుకుంటే సో అటువంటి హార్ట్ అటాక్కి సంబంధించి యొక్క సౌండ్ పొల్యూషన్ ఆర్ శబ్ద కాలుష్యం కూడా ఒక కారణం అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో అదే విధంగా తీసుకుంటే మెంటల్ డిసార్డర్, సో ఇటువంటి అనేక అనారోగ్య సమస్యలు అనేది ఈ యొక్క శబ్ద కాలుష్యం ఆర్ సౌండ్ పొల్యూషన్ వల్ల రావడం అయితే జరుగుతుందని చెప్పి సో దానిని కంట్రోల్ చేయాలి, దానిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సీఎం గారు తీరత్ సింగ్ రావత్ గారు ఈ యొక్క తీర్మానాన్ని కేబినెట్ లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో మెయిన్ గా తీసుకుంటే దీనిని ఎలా కంట్రోల్ చేస్తారు అంటే ఫైన్స్ ను కూడా విధించనున్నామని చెప్పి నిలవడం అయితే జరిగింది. ఏ విధంగా అంటే ఎవరైతే ఈ యొక్క హారన్స్ కి సంబంధించి వాహనాలు, ముఖ్యంగా వాహనాలకు సంబంధించి ఎవరైతే అతిగా అనేది ఎక్కువగా యూజ్ చేయడం, ఎక్కువ సౌండ్స్ అనేది చేయడం అండ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తారో, శబ్ద కాలుష్యాన్ని ఎవరైతే పెంచుతారో వారికి ఫైన్స్ ను కూడా విధించడం అయితే జరుగుతుంది. అండ్ హార్న్ కి సంబంధించి కావచ్చు అండ్ వెహికల్ రేసింగ్ ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని వారికి ఫైన్స్ అనేది విధించడం అనేది జరుగుతుంది, కఠిన చర్యలను కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా దీన్ని కంట్రోల్ చేస్తామని చెప్పి ఈ రోజు యొక్క తీరత్ సింగ్ రావత్ గారు తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది. మెయిన్ గా తీసుకుంటే మనకి యొక్క వాహనాలకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఓన్లీ వాహనాలనే కాదు, వివాహ కార్యక్రమాలు జరిగేటువంటి ప్రాంతాలు చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో వివాహాలన్నీ కూడా డీజేస్ కి సంబంధించి డీజే సాంగ్స్ యూజ్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. సో అటువంటి శబ్ద కాలుష్యానికి సంబంధించినటువంటి వివాహాల ప్రాంతాలకు సంబంధించి అండ్ వివాహ కార్యక్రమాలకు సంబంధించి అటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. అండ్ అవి కూడా దానిపై కూడా నిషేధాన్ని, కంట్రోలింగ్ మెథడ్స్ అనేది తీసుకోవాలని చెప్పి అండ్ అదే విధంగా ఫ్యాక్టరీలకు సంబంధించి అండ్ రెస్టారెంట్స్ కి సంబంధించి బార్స్ కూడా మనకి ఇటీవల కాలంలో ఎక్కువ కూడా శబ్ద కాలుష్యాన్ని పొరిగించేటువంటి అంశాలు మొదటి స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూ ఇయర్ రోజు తీసుకుంటే అంత ఎక్కువ సౌండ్ అనేది మనకి ఎక్కడా కూడా వినిపించదు. సో అటువంటి శబ్ద కాలుష్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క బార్స్ అండ్ రెస్టారెంట్స్కి సంబంధించి సో ఇటువంటి అన్ని రకాల కార్యక్రమాల పైన కూడా ఆంక్షలు అనేది విధించడం అయితే జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సౌండ్ పొల్యూషన్, ఈ యొక్క శబ్ద కాలుష్యానికి సంబంధించి తీర్మానాన్ని వెలువరించడం అయితే జరిగింది అని చెప్పి అడగడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఈ రోజు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలో వచ్చింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలో వచ్చినటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక కార్యక్రమం మనకి వార్తలో వచ్చింది. ఇటీవల కాలంలో కూడా మనకి తరచూ వార్తలో నిలుస్తున్నటువంటి అంశాలు, కార్యక్రమాలు, నూతనమైన పథకాలు అని చెప్పి చెప్పవచ్చు. సో అటువంటి పథకాలకు సంబంధించి తీసుకుంటే ఈ రోజు మనకి యువ అని చెప్పి ఒక కార్యక్రమం వార్తలో నిలిచింది. యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఒక మెయిన్ థింగ్ యువ అని చెప్పే ఒక కార్యక్రమం, ఫుల్ అబ్రివేషన్ వచ్చేసరికి యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అని చెప్పే యువ రచయితలకు సంబంధించి దాని కొరకు ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి కార్యక్రమమే మనకి ఈ యొక్క యువ అనే కార్యక్రమం. సో ఈ యొక్క యువ అనే కార్యక్రమం ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. దీనికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి గారు ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్ గారు. వీరు దీనిని యొక్క విధులు నిర్వహించడం అయితే జరుగుతుంది. సో యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. యువ అనే ఒక కార్యక్రమాన్ని యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ కి సంబంధించి యువ రచయితలకు సంబంధించి ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం అని చెప్పవచ్చు. సో ఎవరైతే 28 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల రచయితలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఇండియా ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం అనేది సహాయపడుతుంది. మేము వారికి సహాయాన్ని అందిస్తామని చెప్పి ఈ రోజు మనకి తెలపడం అయితే జరిగింది. సో ఆర్థిక పరంగా కావచ్చు అండ్ అవకాశాల పరంగా కూడా కావచ్చు, అన్ని విధాలుగా మేము మీకు ముందంజగా ఉండి నడిపిస్తామని చెప్పి ఈ రోజు మన యొక్క భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమం మనకి వార్తలో నిలిచింది. ఎన్బిటి సంస్థ ద్వారా దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. నేషనల్ బ్యూరో అని చెప్పేసి ఈ యొక్క సంస్థ ఆధ్వర్యం ద్వారా దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. యువ అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే ఒక 30 సంవత్సరాల యంగ్ రచయితలు, యంగ్ రైటర్స్ అనేవారు ఉంటారు. సో వారికి సంబంధించి కావాల్సినటువంటి సహాయాన్ని మన యొక్క భారత ప్రభుత్వం ముందుండి మేము అందిస్తాము అని చెప్పి ఈ రోజు ఈ యొక్క అంశంతో వార్తలు నిలవడం జరిగింది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పే అంశం అనేది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం అయితే జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఎవరికి సంబంధించి అంటే యంగ్ అప్కమింగ్ వర్సటైల్ ఆథర్స్ అంటే రచయితలు, యువ రచయితలకు సంబంధించినటువంటి ఉద్దేశించబడినటువంటి ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి చెప్పబద్ధమైనటువంటి నియామక ప్రక్రియలే మనకి ఈ యొక్క కరోనా ముక్త్ పిండ్ అభియాన్ అని చెప్పి ఒక కార్యక్రమం
పంజాబ్లోని గ్రామంలో ఎవరైతే కరోనా బారిన పడి ఉన్నారో సో అటువంటి వారికి కావాల్సిన అవసరాలు అంటే ఆ యొక్క కిట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, సో వీటన్నిటిని కూడా వారి ఇంటి యొద్దకు చేర్చేటువంటి ఒక ముఖ్యమైన అంశంతో, ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంతో చేర్చబడింది మనకి ఈ యొక్క పంజాబ్ రాష్ట్రం నిర్వహించినటువంటి కరోనా ముక్త్ పిండ్ అభియాన్ అని చెప్పే ఒక కార్యక్రమం. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో మనకి రాష్ట్రాలకు సంబంధించి ఈ యొక్క ఏ రాష్ట్రాలు కరోనా వ్యాధికి సంబంధించి వార్తలు నిలుస్తున్నాయి అండ్ ఏ అంశాల పట్ల అండ్ ఏ విధమైనటువంటి అంశాలతో ఈ వార్తలు ఉండడం, సో ఇటువంటి వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. ఎందుకోసం అంటే మనకి మెయిన్గా ఈ యొక్క కరోనా సమయంలో ఈ కరోనా వ్యాధికి సంబంధించిన వ్యాక్సినేషన్స్ కావచ్చు అండ్ మెడిసిన్స్ కావచ్చు, ప్రస్తుతం ఎంతవరకు దాని యొక్క ప్రక్రియ అనేది పూర్తయింది, ఇటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. అలా తీసుకుంటే మనకి ఈరోజు పంజాబ్ రాష్ట్రం ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు మనకి ముఖ్యమైన అంశంగా వార్తలు నిలిచింది. అదేంటి అంటే మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు కరోనా ముక్త్ పిండ్ అభియాన్. దాని యొక్క అర్థం ఏంటి అంటే గ్రామాలలో ఉన్నటువంటి ఎవరైతే కరోనా బారిన పడి ఉన్నారో ఆ యొక్క వ్యాధిగ్రస్తులకు వారికి కావలసిన అవసరాలు, నిత్యావసరాలు కావచ్చు, వారికి కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు, వారి ఇంటి వద్దకే అందించే ప్రక్రియనే మనం ఈ యొక్క కరోనా ముక్త్ పిండ్ అభియాన్ అని చెప్తాం. సో ఇది మనకి పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఈరోజు మనకి వార్త వచ్చింది. అండ్ అది నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మరొక రాష్ట్రం కూడా ఇటువంటిదే మరొక రాష్ట్రం కూడా మనకి వార్తలో నిలిచింది. అదేంటి అంటే గుజరాత్ రాష్ట్రం కూడా వార్తలో నిలిచింది. మనకి మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ అని చెప్పే ఒక అంశంతో వార్తలో నిలిచింది. ఈ రోజు మనకి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరుగాన్ కరోనా ముక్త్ గ్రామ్ కంపైన్ అని చెప్పి ఒక అంశం, అదే మనకి ఇంగ్లీష్లో వచ్చేసరికి మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ అని చెప్పి ఒక కార్యక్రమంతో, ఒక క్యాంపైన్ తోటి మనకి గుజరాత్ రాష్ట్రం కూడా వార్తలు వచ్చింది. ఇటీవల కాలంలో చూసాం మనకి డ్రాగన్ ఫ్రూట్ని కమలా పండుగ పేరు మార్చినటువంటి రాష్ట్రంగా కూడా మన గుజరాత్ రాష్ట్రాన్ని చూడడం జరిగింది. అండ్ అదేవిధంగా రినవబుల్ ఎనర్జీ సోర్సెస్కి సంబంధించి కూడా మనకి ఇటీవల కాలంలో గుజరాత్ రాష్ట్రం వార్తలు వచ్చింది. సో ఈ రోజు వచ్చేసరికి మనకి మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ అని చెప్పి మరగాం కరోనా ముక్త్ గ్రామ్ కంపైన్ అని చెప్పి ఒక క్యాంపైన్ అని చెప్పి ఒక కార్యక్రమంతో ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఈ యొక్క కార్యక్రమం అంటే మై విలేజ్ కరోనా ఫ్రీ విలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో సేమ్ చూసాం మనం కరోనాకి సంబంధించి పంజాబ్ రాష్ట్రం ఏ విధంగా అయితే వార్తలు నిలిచిందో అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి కావలసిన కరోనా టీకాలు కావచ్చు, కిట్లను కావచ్చు సప్లై చేసే ఒక కార్యక్రమమే మనకి ఈ యొక్క మరగాం కరోనా ముక్త్ గ్రామ్ క్యాంపెయిన్ అని చెప్పి ఒక అంశం. సో ఈ విధంగా మనకి ఈ యొక్క గుజరాత్ రాష్ట్రం కూడా వార్తలు నిలిచింది. సో ప్రత్యేకంగా చూస్తే మనం రాష్ట్రాలకు వచ్చినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా చూడాలి. సో వాటి పట్ల కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించింది. ఇది మనకి వార్తలు నిలిచినటువంటి ఒక గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి మరొక అంశం ఏంటి అంటే ఆయుష్ ఘర్ దర్ అని చెప్పే ఒక అంశం హిమాచల్ ప్రదేశ్ మనకి వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మెడిసిన్ ఇటీవల కాలంలో మనకి ఆయుష్ గర్దర్ అని చెప్పి ఒక అంశంతో వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే మనకి హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే కరోనా బారిన పడి ఉండి వారికి హోమ్ ఐసోలేషన్ ప్రక్రియలో మెడిసిన్స్ తీసుకుంటూ వారు ఉన్నారో అటువంటి వారికి సోషల్ మీడియా ద్వారా అంటే మనకి ఇన్స్టా కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు అండ్ వాట్సాప్ ఇట్లా వివిధ రకాల అండ్ ఫేస్బుక్స్ ఇటువంటి సోషల్ మీడియాస్ ద్వారా వారికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి రాష్ట్ర వ్యాప్తంగా 1000 మంది యోగా ఒక ప్రక్రియ తెలిసినటువంటి గొప్ప వ్యక్తుల ద్వారా వారికి యోగాకు సంబంధించి టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధంగా ఈ కరోనా బారిన పడాలి, ఎటువంటి మనస్థైర్యాన్ని కలిగి ఉండాలి, ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఇటువంటి వాటిపైన ఈ యొక్క యోగా వారు అవగాహన సదస్సు లాంటివి నిర్వహించడం జరుగుతుంది ఉచితంగా. సో అటువంటి కార్యక్రమాలను కేవలం ఎవరైతే ఆ ప్రభుత్వం ద్వారా కరోనా పేషెంట్స్ ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో అటువంటి వారికి దీన్ని అందించడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి మాత్రమే ఇటీవల యోగాకు సంబంధించి కూడా మనకి వార్తలు నిలిచాయి. మెయిన్గా తీసుకుంటే తమిళనాడులోని ఇషా ఫౌండేషన్ జైల్లో ఎవరైతే ఉన్నారో వారి ఆ ఖైదీలకు కూడా యోగా యొక్క శిక్షణను అందించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే జైల్లో ఉండేటువంటి ఆ ఖైదీలకు కూడా వారి యొక్క స్వేచ్ఛా హక్కులు అనేవి మనకి మన రాజ్యాంగంలో పొందుపరిచారు. ఆర్టికల్ 22 ద్వారా వారికి వివిధ రకాలైనటువంటి హక్కులు ఉన్నాయి కాబట్టి సో ఆ హక్కులను పరిరక్షించేటువంటి ముఖ్య కార్యక్రమమే మనకి మెయిన్గా తీసుకుంటాం. సో అటువంటి కాలంలో మనకి ఈ విధంగా వీరు ఈ యొక్క జైల్లో ఉండే అధికారులకు కావచ్చు, జైల్లో ఉండే ఖైదీలకు కూడా ఇషా ఫౌండేషన్ అని చెప్పి ఒక అంశం మనకి ఇటీవల వార్తలు నిలిచింది.
తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఆయుష్ గర్దర్ అని చెప్పి ఒక అంశం చెప్పాం, హిమాచల్ ప్రదేశ్. ముఖ్య ఉద్దేశం ఏం చెప్పాము అంటే ఎవరైతే కరోనా వ్యాధిని పడి హోమ్ ఐసోలేషన్లో ఉన్నారో సో వారికి కావాల్సినటువంటి యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాలని, శిక్షణ అంశాలను ఉచితంగా సోషల్ మీడియా ద్వారా అందించేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది మనకి ఈ ఆయుష్ గర్దర్ అని చెప్పే ఒక యోజనా పథకం. సో ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి హిమాచల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మహారాష్ట్ర. సో మరొక రాష్ట్రం కూడా ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. మహారాష్ట్రలోని పూణే దేశంలోనే మొట్టమొదటి ప్రాంతంగా వార్తలు నిలిచింది. మనకి దేనికి అంటే అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్స్, చాలా ఇంపార్టెంట్. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అని చెప్పి వ్యవసాయానికి సహాయంగా ఉండే ఒక కేంద్రం మనకి వార్తలు నిలిచింది. అది కూడా ఏంటి అంటే పూణేలో ఉన్నటువంటి MCCIA అని చెప్పే మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, చాలా ఇంపార్టెంట్. మనకి మహారాష్ట్ర కాదు, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, MCCIA అని చెప్పే ఒక ముఖ్యమైన ఒక సంస్థ మనకి ఈ రోజు ఈ విధంగా వార్తలు నిలిచింది. ఏ యొక్క అనుబంధ సంస్థతో అంటే నాబార్డ్, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పే ఒక సంస్థ, దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అని చెప్పవచ్చు. అగ్రికల్చర్ కోసం ఉపయోగించేటువంటి ఒక స్మాల్ ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఒక ఉన్నతమైన సంస్థ ఏది అంటే మనకి నాబార్డ్. సో ఆ యొక్క నాబార్డ్ అనే సంస్థ యొక్క ఆధ్వర్యంలో దీనిని వారి సహకారంతో నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ నాబార్డ్ని మనం అత్యున్నతమైనటువంటి బ్యాంకుగా కూడా చెప్పుకోవచ్చు. బ్యాంకులకే బ్యాంకరు, RBI తర్వాత ఉన్నటువంటి ఉన్నతమైన బ్యాంక్ వచ్చేసరికి మనకి నాబార్డ్ అని చెప్పవచ్చు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే మనకి 1982 సంవత్సరంలో శివరామన్ కమిటీ సిఫారసు మేరకు దీనిని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఈ రెండు అనుబంధాల సహాయంతో, ఈ యొక్క రెండు అనుబంధ సంస్థల సహకారంతో ఈ మహారాష్ట్ర ప్రభుత్వం పూణే దేశంలోనే మొట్టమొదటిసారిగా వార్తలు నిలిచినటువంటి అంశంగా తీసుకుంటాం అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వ్యవసాయ ఉత్పత్తులను కావచ్చు, పండ్లు, కూరగాయలు, కాయగారులు వీటన్నిటిని కూడా ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రతి చోటకి కూడా ఎక్స్పోర్ట్ చేయడం చేసే ఒక ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ యొక్క మహారాష్ట్రలో పూణే దేశంలోనే మొట్టమొదటి అంశం అని ఎందుకన్నామంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినటువంటి రాష్ట్రంగా మనకి మహారాష్ట్ర ప్రభుత్వం పూణే అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి వార్తలు ఇచ్చినటువంటి పూణేకి సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే ఒక సర్వే, ఒక ఇండెక్స్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. ఏ విధంగా మనకి ఒక సర్వే అనేది వార్తలో నిలిచింది అంటే మనకి మెయిన్గా తీసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా కాలంలో మనకి ఆరోగ్యం అని చెప్పాం. సో అందరూ అంటూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. సో అటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి హెల్త్ కేర్ స్టేట్స్లో టాప్ 3 స్టేట్స్లో ఉన్నవి ఏవి అండ్ ఏ విధంగా మన యొక్క కరోనా కాలంలో వాటిని ఎదుర్కొన్నాయి, అటువంటి ప్రభావితమైనటువంటి స్టేట్స్ ఏవి మన దేశంలో అని చెప్పి చూడడం అనేది జరిగింది. సో ఆ యొక్క సర్వే ద్వారా వారు దాన్ని వెల్లడించడం అయితే జరిగింది. ఆ సర్వే చేసిన సంస్థ ఏది అంటే housing.com అని చెప్పి ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లో యొక్క సర్వే చేయడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్ బిట్. మెట్రోపాలిటన్ నగరాల్లో చేసినటువంటి సర్వే ఏది అంటే మనకి ఈ యొక్క హెల్త్ కేర్ అని చెప్పే ఒక ఇండియన్ హెల్త్ కేర్ అని చెప్పే ఒక వ్యవస్థకు సంబంధించింది అండ్ చేసిన సంస్థ ఏదంటే housing.com అని చెప్పవచ్చు. ఈ సర్వేలో టాప్ 1 ప్లేస్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచినటువంటి స్టేట్ ఏది అంటే మనకి పూణే స్టేట్ అని చెప్పవచ్చు. టాప్ 1 స్టేట్లో నిలిచినటువంటి స్టేట్ ఏది అంటే పూణే స్టేట్ అని చెప్తాం. అండ్ మెయిన్గా తీసుకుంటే మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి మనకి యొక్క ప్రాంతాలు ఏవి అంటే ఫస్ట్ ప్లేస్ పూణే అండ్ సెకండ్ ప్లేస్ అహ్మదాబాద్, థర్డ్ ప్లేస్ బెంగళూరు అని చెప్పవచ్చు. మెయిన్గా మనకి ఈ విధంగా వీరు దీనిని పరిగణలోకి తీసుకోవడానికి ఏ అంశాలను మెయిన్గా తీసుకున్నారు అంటే ఆ యొక్క సర్వే చేసింది ఎవరు అంటే స్టేట్ ఆఫ్ ఇండియన్ హెల్త్ కేర్ అండ్ ఇండియన్ హెల్త్ స్టేట్స్ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ సర్వే సంస్థ. ఏ యొక్క అనుబంధ సంస్థతో అంటే housing.com అని చెప్పే సంస్థ. వీరు దేనిని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క టాప్ 3 ప్లేసెస్ని నిర్ణయించారు అంటే మనకి ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యవస్థ అండ్ ఏ విధంగా మనకి వర్క్ చేస్తున్నారు, ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైన ఈ కరోనా కాలంలో ఏవి అవసరం అంటే పడకలు. సో బెడ్స్ అనేది ఇంపార్టెంట్. సో అటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి బెడ్స్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ గురించి కావచ్చు అండ్ ఈజీ ఆఫ్ లివింగ్, నీటి నాణ్యత గురించి అండ్ స్థానిక సంస్థల పనితీరు గురించి. సో ఒక స్టేట్లో ఇటువంటి అవసరమైనటువంటి యొక్క నిబంధనల మేరకు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని అది ప్రస్తుతం ఏ విధమైనటువంటి స్టేట్లో ఏ యొక్క కండిషన్లో ఉంది, ఏ విధంగా దాని యొక్క పరిగణలోకి తీసుకున్నారు అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పి సో దీని ద్వారా వెల్లడించడం అనేది జరిగింది మన యొక్క
housing.com అని చెప్పి ఒక సంస్థ మెట్రోపాలిటన్ సిటీస్లో చేసినటువంటి సర్వే ప్రకారం వెల్లడించింది. మెయిన్గా టాప్ 3 ప్లేసెస్లో ఉన్న దేశాలు మన యొక్క ప్రాంతాలు ఏవి అంటే పూణే, అహ్మదాబాద్, బెంగళూరు అని చెప్పి చెప్పవచ్చు. మెయిన్గా తీసుకుంటే దీని యొక్క ముఖ్యమైన అంశం ఫర్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి పూణే స్టేట్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. మెయిన్గా తీసుకుంటే దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశమే మనకి ఈ యొక్క పూణే రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి యుఎన్ రోడ్ సేఫ్టీ వీక్. మెయిన్గా మనకి మెయిన్గా యునైటెడ్ నేషన్ అని చెప్పాం. సో యునైటెడ్ నేషన్కి సంబంధించిన రోడ్ సేఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజు వార్తలో నిలిచింది. అది కూడా రోడ్ సేఫ్టీ వీక్ అని చెప్పవచ్చు. ఒక వీక్ అంటే 16 to 23 వరకు కూడా ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. సో ప్రజలలో ఈ యొక్క రోడ్ సేఫ్టీకి సంబంధించి జరుగుతున్న ఈ యొక్క అక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ యొక్క ప్రమాదాలకు సంబంధించి సో వారికంటూ ఒక అవగాహన కలిగించే ఒక అవగాహన సదస్సు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసింది యునైటెడ్ నేషన్ అని చెప్పి రోడ్ సేఫ్టీ వీక్గా 16 to 23 వరకు ప్రకటించడం అయితే జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారంటే ఐక్యరాజ్య సమితి గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్నటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవా. సో జెనీవాని ప్రధాన కార్యాలయంగా చెప్పుకుంటాం. మెయిన్గా తీసుకుంటే మనకి యునైటెడ్ నేషన్ యొక్క రోడ్ సేఫ్టీ వీక్ యొక్క ముఖ్యమైనటువంటి థీమ్ ఏంటంటే స్ట్రీట్స్ ఫర్ లైఫ్ అనేది దీని యొక్క ఇతివృత్తంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకి ఈ యొక్క యుఎన్ రోడ్ సేఫ్టీ యొక్క ఇతివృత్తం ఏంటి అంటే స్ట్రీట్స్ ఫర్ లైఫ్. అండ్ మెయిన్గా మనకి దీని యొక్క ట్యాగ్ లైన్ చూసుకుంటే లవ్ 13 ఈజ్ అన్ మనకి ఈ యొక్క ట్యాగ్ లైన్గా చెప్పుకుంటాం. ప్రస్తుతం దీన్ని ఎవరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారంటే WHO ఆధ్వర్యంలో. ఎవరి సహాయ సహకారాలు అంటే ఐక్యరాజ్య సమితి సహాయ సహకారాలు అని చెప్పవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్తాం. మనకి ఐక్యరాజ్య సమితి అంటే నేమ్లోనే మనకు ఉంది ఐక్యరాజ్యత అంటే అందరూ ఐక్యంగా మనకి మెయిన్గా తీసుకుంటే ఒక స్ట్రెంగ్త్ యూనిటీ అనే చెప్పే ఒక సంస్థ, శాంతికి చిహ్నమైనటువంటి శాంతిని కోరుకున్నటువంటి ఒక సమితి ఆ యొక్క సంఘం ఏది అంటే మనకి ఐక్యరాజ్య సమితి. సో దాని యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి అనుబంధ సంస్థ ఏది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి మెయిన్గా తీసుకుంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో యునైటెడ్ నేషనల్స్ రోడ్ సేఫ్టీ అనే ఒక కార్యక్రమం అనేది చేపట్టి ప్రజలను వినూత్నవంతులుగా చేయాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఇది మనకి వార్తలు నుంచి ముఖ్యమైన అంశాల్లో మరొకటి. ఈ రోజు వార్తలు నుంచి మరొక అంశం ఏది అంటే DRDO. సో DRDO మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ థింగ్. తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి ముఖ్యమైన అంశం మనకి ఈ యొక్క DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. రక్షణ రంగంలో ఒక అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ అనేక విధంగా దేశాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశం కలిగినటువంటి ఈ యొక్క DRDO సంస్థ వారు ఇటీవల కాలంలో ఎన్నో నూతనమైనటువంటి ఇన్నోవేషన్స్ తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ మెయిన్గా తీసుకుంటే షెల్టర్ కోట్ అని చెప్పి సో ప్రొటెక్టెడ్ కోట్ అని తయారు చేశారు. అండ్ 2D టాబ్లెట్స్ అని చెప్పి 2D మెడిసిన్ 2DG డ్రగ్ అని చెప్పి అండ్ చాలా ఒక నూతనమైనటువంటి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి న్యూ ఇన్నోవేషన్స్ తోటి అనేక కార్యక్రమాలతోటి మనకి తరచూ ఈ యొక్క DRDO వారు వార్తలు నిలుస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. రక్షణ వ్యవస్థలోనే కాకుండా ఈ యొక్క కరోనా కష్టకాలంలో కరోనాను కట్టడి చేసేందుకు గాను అనేకమైనటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపడుతున్నటువంటి ఒక సంస్థే మనకి ఈ యొక్క DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. సో అటువంటి సంస్థకు సంబంధించి ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి ప్రకటన ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క DRDO చీఫ్ ఎవరు అంటే సతీష్ గారు. సో సతీష్ గారు మనకి ఈ యొక్క DRDO చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి వీరు ఒక న్యూ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. సో ప్రస్తుతం మనకి PM కేర్స్ ఫండ్ అని చెప్పాం. ఇటీవల కాలంలో ఈ యొక్క PM కేర్స్ ఫండ్ గురించి తరచూ డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో దీన్ని ఎప్పుడు ఆరంభించారంటే 2020 మార్చి మాసంలో దీన్ని ఆరంభించడం అయితే జరిగింది. సో ఈ యొక్క కరోనా కాలంలో వీరి యొక్క మనకి ముఖ్యంగా తీసుకుంటే ప్రధానమంత్రి గారి పేరిట ఈ యొక్క PM కేర్స్ ఫండ్ ని ప్రారంభించడం అయితే జరిగింది. సో మనకి ఈ యొక్క PM కేర్స్ ఫండ్ కి సంబంధించి ప్రస్తుతం వస్తున్నటువంటి అనేక చాలా మొత్తంలో మనకి యొక్క ఫండ్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో వివిధ రకాలైన పర్సన్స్ నుంచి అండ్ ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు అండ్ ఇతర చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ నుంచి అండ్ ముఖ్యంగా యొక్క సంస్థల నుంచి
మనకి ఈ యొక్క ఫండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ రోజు మనకి యొక్క డిఆర్డిఓ వారు ఒక నూతనమైనటువంటి అంశాన్ని వెలుగుపరిచారు. అది ఏంటి అంటే ఈ యొక్క ఫండ్ అనేది మనకి పిఎం కేర్స్ ఫండ్ లో ఉన్నటువంటి మొత్తంలో మనకి కొంత ఉపయోగించి 850 ఆక్సిజన్ ప్లాంట్స్ ని త్వరలోనే నిర్మించనున్నాము అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ థింగ్, మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో అనేకమైనటువంటి అంశాలతో ఈ డిఆర్డిఓ వారు వార్తలు ఇచ్చారని చెప్పాం. అండ్ ఇంపార్టెంట్ గా యొక్క ఆక్సిజన్ ప్లాంట్స్ కి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కి సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ తోటి మనకి ఇటీవల కాలంలో వార్తలు అందించారు. దాన్ని సరఫరా చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, ఇంటింటికి దాన్ని అందించేటువంటి ప్రక్రియ కావచ్చు, వివిధ రకాలైనటువంటి అంశాలతో మనకి డిఆర్డిఓ వారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో ఈ రోజు మనకి మొత్తంగా తీసుకుంటే 850 ఆక్సిజన్ ప్లాంట్స్ ను త్వరలోనే నిర్మించనున్నాము పిఎం కేర్స్ ఫండ్ నుంచి అని చెప్పి ఒక అంశంతో ఈ రోజు వార్తలు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, మనకి ప్రధానమంత్రి గారికి సంబంధించినటువంటి ఒక స్కీమ్, మనకి పిఎం కేర్స్ ఫండ్ వారి యొక్క పేరు మీదుగా 2020 మార్చి నెలలో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఆ యొక్క పిఎం కేర్స్ ఫండ్ కి సంబంధించినటువంటి అమౌంట్ లో 850 ఆక్సిజన్ ప్లాంట్స్ ను త్వరలోనే నిర్మించనున్నాము అని చెప్పి ఈ రోజు మనకి యొక్క డిఆర్డిఓ చీఫ్ గారు అయినటువంటి యొక్క సతీష్ గారు వెలువరిస్తూ వార్తలు ఇచ్చారు. సో గాయస్, ముఖ్యంగా అభ్యర్థులు గమనించాలి, ఎవరైతే పోటీ పరీక్షలో ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క డిఆర్డిఓకి సంబంధించి, ఇస్రోకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క రక్షణ రంగంలో ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఆ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఆ యొక్క సంస్థలకు సంబంధించి నిర్వహించేటువంటి ఆర్గనైజేషన్, సో అటువంటి ఆర్గనైజేషన్ కనుక వార్తలు వేస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు వేసినటువంటి డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మరియు రాష్ట్రీయ అంశాలకు సంబంధించినటువంటి అంశాలు అండ్ ముఖ్యమైనటువంటి అంశాలు. సో ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, అండ్ అదే విధంగా యాప్టిట్యూడ్ క్లాసెస్ ని కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. అండ్ అదే విధంగా తీసుకుంటే యాప్టిట్యూడ్ లైవ్ క్లాసెస్ ని స్టార్ట్ చేస్తున్నాం. అండ్ అదే విధంగా ఇటీవల కాలంలో న్యూస్ పేపర్స్ అప్డేట్స్, డైలీ న్యూస్ పేపర్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, మరి ఈ యొక్క నోటిఫికేషన్ వీడియోస్ కావచ్చు, మా యొక్క ప్రతి అప్డేట్స్ అనేది మీకు కనుక రావాలి అంటే, మా యొక్క ప్రతి వీడియోని మీరు కనుక పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, ప్రతి వీడియోని, మేము చేసే మా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి లైవ్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.